చూద్దాం. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ ముగిసింది. నకిలీ మద్యం కేసులో A18 గా జోగి రమేష్, A19 గా జోగి రామును చేర్చారు. కాసేపట్లో జోగి సోదరుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం జోగి రమేష్, జోగి రామును కోర్టులో హాజరుపరుస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి. నరేష్ నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాములను ఈ రోజు ఉదయం సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే వారి నివాసానికి వెళ్లిన అధికారులు సచివాలయంతో చూపించి మరి ఇంత తనిఖీ కూడా చేశారు. దాదాపు 2 గంటల పాటు హైడ్రామా తర్వాత 8:30 సమయంలో జోగి రమేష్ ఇంట్లోంచి బయటకు వచ్చిన వెంటనే అదుపులో తీసుకుని విజయవాడలోని గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించారు. 9 గంటల నుంచి 6 గంటల వరకు కూడా విచారణ అయితే కొనసాగింది. ఇందులో ప్రధానంగా అడ్డేపల్లి జనార్దన్ రావు నుంచి సేకరించిన సమాచారంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేకరించిన ఆధారాలను ఎదురుగా ఉంచి జోగి రమేష్ ను రామును కలిపి అలాగే విడివిడిగా ప్రశ్నించడం తెలుస్తుంది. ముఖ్యంగా జనార్దన్ రావుతో ఉన్న సాన్నిహిత్యం, అదేవిధంగా నకిలీ మద్యం వ్యవహారంలో ఎంతవరకు పాత్ర ఉంది, ఎవరెవరిని జనార్దన్ రావు గారికి పంపించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రతినాలు ఏ విధంగా డబ్బులు వసూలు చేశారు, మద్యం తయారీకి సంబంధించి ముడి సరుకులకు సంబంధించిన విషయాలను కూడా ఎవరెవరి ద్వారా ఈ మొత్తం వ్యవహారం నడిపిన అంశాలపై జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే జోగి రమేష్ కొన్ని ప్రశ్నలకు పూర్తిస్థాయి సమాచారం చెప్పకుండా తనకు తెలియదండి కూడా ప్రశ్నలు దాటవేసినట్టు కూడా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జోగి రమేష్ నివాసానికి కూడా సిట్ అధికారులు వెళ్లారు. మొత్తం లోపల తనిఖీలు చేయడంతో పాటు ఆయనకు ఉన్న 2 సెల్ ఫోన్లు, అలాగే ఆయన సతీమణి సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేస్తున్నారు. వీటితో మరి కంప్యూటర్లో హార్డ్ డిస్క్, ల్యాప్టాప్ లో కూడా స్వాధీనం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి చెప్తున్నాం, సోషల్ మీడియా ఇటీవల వచ్చిన ఈ సీక్రెట్ యాప్స్ చాలా ఉన్నాయి కాల్స్ మాట్లాడుకునేందుకు. అందువల్ల అటువంటి యాప్స్ ని డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా ఎక్కువగా ఈ నకిలీ మద్య వ్యవహారంలో జనార్దనతో ఎక్కువ సంపాదించినట్టు కూడా గుర్తించారు. అంతేకాకుండా ఈ వ్యవహారం బయటకు వచ్చిన తొలి రోజుల్లోనే వాట్సాప్ చాటింగ్ తన ఇంటికి రావాలని జోగి రమేష్ పిలవటం, జనార్దన్ రావు కూడా అందుకు అంగీకరించి వెళ్లి మాట్లాడుతూ ఇవన్నీ జరిగినట్టు కూడా నిర్ధారించారు. అయినప్పుడు కూడా తాను పిలవలేదు, నేను ఎప్పుడు కలవలేదు అన్నట్టుగా జోగి రమేష్ పదే చెప్పడంతో ఈ అంశాలకు సంబంధించి సాంకేతికపరమైన ఆధారాలు కూడా సేకరించడంతో పాటు ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్, ఏదైతే మొదటి నుంచి సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు జోగి రమేష్, ఆ అంశాన్ని ప్రస్తావించడం లేదు. ఇప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం కూడా స్వాధీనం చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా సాంకేతిక ఫోన్ ద్వారా మొత్తం డేటా, ఫోన్ లోను ల్యాప్టాప్ లో ఉన్న డేటా కూడా మొత్తం తీసి విచారించాలి. తద్వారా ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించాలని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే రిమాండ్ రిపోర్ట్ రెడీ అవుతుంది. మరి కాసేపట్లో ఆయన్ని ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ తరలిస్తారు, అక్కడ నుంచి కోర్టుకు తరలిస్తారు. అయితే ఈరోజు తాజాగా ఉంటున్న సమాచారం ప్రకారం ఈ కేసులో ఇప్పటి వరకు అడ్డేపల్లి జనార్దన్ రావును అరెస్ట్ చేసే సమయంలో జోగి రమేష్ పేరు ఎక్కడా లేదు అని కూడా వైసీపీ నాయకులు పదే ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు విచారణ తర్వాత జోగి రమేష్ ను ఇందులో A18 గాను అతని సోదరుడు జోగి రామును A19 గా కేసులో జోడిస్తూ అధికారులు ఈ రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు. ఇందులో ప్రధానంగా జనార్దన్ రావుతో ఉన్న అనుబంధము, జోగి రమేష్ 2022లో వైసీపీ ప్రభుత్వంలోనే ఇతరుని ప్రోత్సహించి మొత్తం నకిలీ మద్య వ్యవహారం నడిపించడం, అదేవిధంగా ఆ ఓటర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నకిలీ మద్యాన్ని కొంతకాలం ఆపివేసినప్పటికీ కూడా మళ్ళీ పిలిచి మరి యథావిధిగా వ్యాపారాన్ని కొనసాగించి నేనున్నానంటూ కూడా భరోసా ఇచ్చి మరి జోగి రమేష్ ప్రోత్సాహంతో మళ్ళీ చేసినట్టు కూడా అడ్డేపల్లి జనార్దన్ తన విచారణలు వెల్లడించారు. వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు వీటికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్తిగానే కూటమి ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు ప్రణాళికబద్ధంగా జోగి రమేష్ చేసినట్టు కూడా నిర్ధారించారు. వీటికి సంబంధించి రాజకీయ పరమైన ఇప్పటికే ఎందుకంటే జోగి రమేష్ పేరు ఎప్పటికైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా జోగి రమేష్ పదే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ను ప్రస్తావిస్తూ రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ తాను కూడా వారిద్దరి పేర్లు ప్రస్తావించి తాను ఉత్తముడిని ఈ కేసు తన సంబంధం లేకపోతే అరెస్ట్ చేశారని చెప్పుకునేందుకు ప్రజల్లో సానుభూతి పొందేందుకు తెగ తాపత్రయపడ్డారు. కానీ అందుకని రాజకీయంగా కూడా ఈ తాను అంతరించుకున్న నేపథ్యంలో సిట్ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు విడివిడిగా అన్ని కోణాలు పూర్తిగా విచారణ చేసి దానికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున వారి నివాసానికి అన్నదమ్ములు ఇద్దరిని అదుపులో తీసుకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మరి కాసేపు కోర్టులో ఆగిపోతున్న నేపథ్యంలో ఈ రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు కేసుని రానుంది.
ఈ విచారణ మొత్తంలో అసలు అధికారులు ఎటువంటి సాక్ష్యాలు సేకరించారు, జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంది, ఎవరెవరిని కలిశారు, ఆర్థిక లావాదేవీలు ఏ విధంగా నడిపారు, ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు కోర్టు ఇచ్చే నివేదికలో స్పష్టంగా అర్థమవుతా ఉంటే ఈ నేపథ్యంలో దాదాపు 8 గంటల తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. అటు దాంట్లో 9 తర్వాతే కోర్టులో హాజరుపరుస్తారు. అక్కడ దాదాపు గంట నుంచి 2 గంటల పాటు వాదోపవాదం జరిగిన అనంతరం కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్.